మనీ పర్స్ కి ఎటువంటి పెయిడ్ గ్రూప్స్ కానీ ఛానల్స్ కానీ లేవు. మిమ్మల్ని మా పేరు చెప్పి ఎవరైనా డబ్బులు అడుగుతున్నారంటే అది స్కామర్స్ అని దయచేసి గుర్తుపెట్టుకోవాలి. గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నంబర్ 1208. ఈ రోజు డైలీ మనీ షోలో అప్డేట్స్ విషయంకి వచ్చేసరికి నిన్న నైట్ నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి ఒక ఇంపార్టెంట్ ట్వీట్ అయితే వచ్చింది. ఇండియా అండ్ యుఎస్ మధ్యన ట్రేడ్ డీల్ రిలేటెడ్గా మనకి చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తూనే ఉన్నది కదా మార్కెట్. మోడీ గారి దగ్గర నుంచి దీని రిలేటెడ్గా వచ్చినటువంటి ఈ ట్వీట్తోని ఈ రోజు సెషన్లో మన మార్కెట్లో అయితే పాజిటివ్ మూమెంట్ చూసాం. దీని గురించి ఈరోజు వీడియోలో మాట్లాడుకుందాం. దీంతో పాటుగా మెక్సికో మన కంట్రీ పైన టారిఫ్స్ అయితే ఇంపోజ్ చేయబోతున్నట్టుగా అప్డేట్స్ అయితే వస్తున్నాయి. దీనివల్ల కొన్ని స్టాక్స్ పైన ఇంపాక్ట్ పడచ్చు. వాటి గురించి డిస్కస్ చేసుకుందాం. అండ్ వీటితో పాటు మార్కెట్లో చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి, అన్ని కూడా వన్ బై వన్ డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ 449 పాయింట్స్ పెరిగి 85,267 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 148 పాయింట్స్ పెరిగి 26,046 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 1.13% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.75% పెరిగింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.3% పెరిగింది. ఈ రోజు మార్నింగ్ నుంచి కూడా మన మార్కెట్ లోని పాజిటివ్ మూమెంటం కనపడింది కదా. యాక్చువల్లీ మార్కెట్ లో ఈ పాజిటివ్ మూమెంటం బిల్డ్ అవడానికి రీజన్ నిన్న నైట్ నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి ఒక ఇంపార్టెంట్ ట్వీట్ వచ్చింది. ఈ ట్వీట్ రాగానే దాన్ని మన టెలిగ్రామ్ ఛానల్ అండ్ వాట్సాప్ ఛానల్ లో కూడా వెంటనే షేర్ చేసాం కూడా. సో నరేంద్ర మోడీ గారు ఏమంటున్నారంటే యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అండ్ నరేంద్ర మోడీ గారి మధ్యన ఫోన్ కాల్ కన్వర్జేషన్ అయితే జరిగిందంట. ఈ ఫోన్ కాల్ కన్వర్జేషన్ లోని రెండు కంట్రీస్ మధ్యన ఉండేటువంటి రిలేషన్షిప్ గురించి, రీజనల్ అండ్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్స్ రిలేటెడ్ గా కూడా చాలా డిస్కస్ చేసుకున్నామని, అండ్ అంతేకాకుండా గ్లోబల్ పీస్, స్టెబిలిటీ అండ్ ప్రాస్పరిటీ రిలేటెడ్ గా ఇండియా అండ్ యుఎస్ కలిపి వర్క్ చేయబోతున్నట్లుగా నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి అయితే ట్వీట్ రావడం జరిగింది. సో ఎప్పుడైతే నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి ఈ ట్వీట్ వచ్చి అంటే ట్రంప్ తోని కన్వర్జేషన్ చాలా బాగా జరిగిందని వచ్చిందో, సో ఇండియా అండ్ యుఎస్ మధ్యన ట్రేడ్ డీల్ రిలేటెడ్ నెగోషియేషన్స్ కూడా ఇప్పుడు జరుగుతున్నాయి కదా. సో ఈ టైంలోని ఇద్దరు మధ్యన ఇంత పాజిటివ్ గా ఫోన్ కాల్ కన్వర్జేషన్ జరిగింది అనేసరికి త్వరలోనే ఇండియా అండ్ యుఎస్ మధ్యన ట్రేడ్ డీల్ రిలేటెడ్ గా అనౌన్స్మెంట్స్ అయితే వచ్చేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి మార్కెట్ లోనైతే హోప్స్ బిల్డ్ అయ్యాయి. దీంతో పాటుగా నిన్న పీయూష్ గోయల్ గారు కూడా మాట్లాడుతూ మేము ఏవైతే యుఎస్ కి ఆఫర్స్ ఇవ్వాలో ఆఫర్స్ అన్ని కూడా ఇచ్చేసాం, ఇంకా నెగోషియేషన్స్ జరపడానికంటూ ఏం లేదంటే ఇండియన్ అగ్రికల్చర్ సెక్టర్ రిలేటెడ్ గా గవర్నమెంట్ కొంచెం వెనక్కి తగ్గచ్చు అన్నట్టుగా అప్డేట్స్ వచ్చాయి కదా. సో వాటి విషయంలో అయితే ఇండియా వెనక్కి తగ్గదు, ఆల్రెడీ మా సైడ్ నుంచి అయితే ఆఫర్స్ ఇచ్చాం అన్నట్టుగా పీయూష్ గోయల్ గారి దగ్గర నుంచి కూడా స్టేట్మెంట్స్ వచ్చాయి. సో ఓవరాల్ గా రెండు కంట్రీస్ మధ్యన ఈ డిస్కషన్స్ అయితే పాజిటివ్ గానే ముందుకు వెళ్తున్నాయని చెప్పి మార్కెట్ లో హోప్స్ బిల్డ్ అయ్యేసరికి మనకి మార్కెట్ లో ఈ పాజిటివ్ మూమెంటం అన్నది కనపడింది. సో చూడాలి, చాలా రోజుల నుంచి డిస్కషన్స్ అయితే జరుగుతున్నాయి కానీ ట్రేడ్ డీల్ రిలేటెడ్ గా ఇప్పటి వరకు ఫైనలైజేషన్ అయితే అవ్వలేదు. సో వన్స్ ఈ ట్రేడ్ డీల్ కనుక ఫైనల్ అయిపోయి ట్రేడ్ డీల్ రిలేటెడ్ అనౌన్స్మెంట్ వచ్చేసింది అనుకోండి, మార్కెట్ లో ఉన్నటువంటి ఆ డిసప్పాయింట్మెంట్ కూడా పోతుంది. కాబట్టి ఈ అనౌన్స్మెంట్ ఎంత త్వరగా వస్తే మన మార్కెట్ కి అంత మంచిది. అండ్ వీటితో పాటు ఇండియా అండ్ యుఎస్ మధ్య జరగబోతున్నటువంటి ఫస్ట్ ట్రెంచ్ ఆఫ్ ట్రేడ్ డీల్ లోని యుఎస్ మన పైన రెసిప్రోకల్ టారిఫ్స్ ఏవైతే విధించిందో వాటిని అయితే తగ్గించడానికి ఇండియా అయితే గట్టిగానే స్ట్రాంగ్ గానే డిస్కస్ చేస్తున్నదని, ఈ ట్రేడ్ డీల్ లో భాగంగా యుఎస్ కి చెందినటువంటి ఏవియేషన్ ఎక్విప్మెంట్స్ అయితే బై చేయడానికి ఇండియా అయితే కమిట్మెంట్ ఇచ్చినట్లుగా, అండ్ వీటితో పాటు యుఎస్ డిఫెన్స్ ప్రొడక్ట్స్ అండ్ ఎనర్జీ ప్రొడక్ట్స్ కూడా కొనడానికి ఇండియా అయితే యుఎస్ కి కమిట్మెంట్ ఇచ్చినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఓవరాల్ గా నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి ట్వీట్ రావడంతో పాటుగా మనం అయితే వెనక్కి తగ్గట్లేదు, అంటే అగ్రికల్చర్ సెక్టర్ రిలేటెడ్ గా వెనక్కి తగ్గట్లేదు అని చెప్పేసి ఈ అప్డేట్స్ అయితే వస్తున్నాయి కదా. సో ఈ అప్డేట్స్ రావడంతో మార్కెట్ లోని కొంత పాజిటివ్ మూమెంటం ఈ రోజు బిల్డ్ అయింది. వీటితో పాటు యూరోపియన్ యూనియన్ తోని ట్రేడ్ డీల్ కూడా త్వరలోనే అనౌన్స్ అవ్వచ్చు అన్నట్టుగా అప్డేట్స్ వస్తాయి. న్యూజిలాండ్ తో కూడా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ త్వరలోనే అనౌన్స్మెంట్ రావచ్చు అని చెప్పి కూడా అప్డేట్స్ వస్తున్నాయి. ఇలా వేరియస్ కంట్రీస్ తో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ కనుక త్వరగా సైన్ అయిపోయి అనుకోండి, అది మన ఎకానమీకి అయితే చాలా పాజిటివ్ కానుంది. నెక్స్ట్ రీసెంట్ గా యుఎస్ మన పైన 50% టారిఫ్స్ అయితే విధించింది కదా. ఇప్పుడు మెక్సికో కూడా ఇండియాతో పాటుగా చైనా, సౌత్ కొరియా, థాయిలాండ్, ఇండోనేషియా అండ్ వియత్నాం ఈ కంట్రీస్ పైన 50% టారిఫ్స్ అయితే విధించడానికి వీళ్ళ గవర్నమెంట్ అయితే ముందుకు వస్తుంది. అండ్ ఈ కొత్త టారిఫ్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో ఇది 2026 జనవరి 1 నుంచి వీళ్ళు అమల్లోకి తీసుకురాబోతున్నారు. యాక్చువల్లీ మెక్సికోకి చాలా కంట్రీస్ అయితే ఎక్స్పోర్ట్ చేస్తున్నాయి. సో ఈ ఎక్స్పోర్ట్స్ ఇంతలా జరుగుతుండడం వలన వీళ్ళ లోకల్ మ్యానుఫ్యాక్చరర్స్ అయితే ఇబ్బంది పడుతున్నారని, సో మెక్సికోకి ఏ కంట్రీస్ తో అయితే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ లేవో అటువంటి కంట్రీస్ నుంచి వచ్చేటువంటి సర్టెన్ గూడ్స్ పైన 50% మాక్సిమం టారిఫ్స్ విధించాలని, అండ్ అంతేకాకుండా చాలా ప్రొడక్ట్స్ పైన 35% వరకు టారిఫ్ అయితే వేయాలని చెప్పి మెక్సికో అయితే ఫిక్స్ అయింది. సో మెక్సికో గనక వీటిని అమలు చేసినట్లయితే మన ఇండియాకి చెందినటువంటి ఆటో ఇండస్ట్రీ అయితే ఇంపాక్ట్ అవబోతుంది. ఎందుకంటే మన ఇండియా నుంచి మారుతి సుజుకి కావచ్చు, హుండై కావచ్చు, వీటితో పాటు అదర్ వెహికల్ మ్యానుఫ్యాక్చరర్స్ కూడా మెక్సికోకి కార్స్ అయితే ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. ఇప్పటి వరకు వీటిపైన 20% టారిఫ్స్ ఉంటే
అవి 50% కి అయితే పెరిగిపోబోతున్నాయి. సో 50% కి పెరిగాయి అనుకోండి, ఓవరాల్ గా మన ఆటో ఇండస్ట్రీ పైన దాని యొక్క ఇంపాక్ట్ కొంతవరకు పడేటువంటి అవకాశం ఉన్నది. వీటితో పాటుగా రీసెంట్ గా మెక్సికోకి మన దగ్గర నుంచి ఎక్స్పోర్ట్స్ అయితే బాగానే పెరిగాయి. ఆల్మోస్ట్ $1 బిలియన్ వర్త్ ఎక్స్పోర్ట్స్ అయితే జరుగుతున్నాయని. ఈ కొత్త టారిఫ్స్ అమల్లోకి వచ్చినట్లయితే మన లోకల్ మ్యానుఫ్యాక్చరర్స్ దాని వల్ల ఇబ్బంది పడతారు కాబట్టి ఇండియన్ గవర్నమెంట్ ని మెక్సికన్ గవర్నమెంట్ తోని డిస్కషన్స్ అయితే జరిపి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అయితే చేసుకోవాలి. చేసుకున్నట్లయితే మన లోకల్ మ్యానుఫ్యాక్చరర్స్ అయితే ఇబ్బంది పడరని చెప్పి మన ఇండస్ట్రీస్ అయితే ఇండియన్ గవర్నమెంట్ ని రిక్వెస్ట్ చేస్తున్నట్లుగా మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేయడం జరిగింది. సో మన గవర్నమెంట్ ముందుకు వచ్చి మెక్సికో వాళ్ళతో డిస్కషన్స్ జరిపి ఒకవేళ మనకి గనక దీనిలోని ఎగ్జంప్షన్ తీసుకురాగలిసినట్లయితే దెన్ మనకి అది రిలీఫ్ కానుంది. అలా కాకుండా మెక్సికో కూడా మనపైన ఈ టారిఫ్స్ విధించినట్లయితే మెయిన్లీ ఆటో ఇండస్ట్రీ పైన అయితే దీని యొక్క ఇంపాక్ట్ కొంతవరకు పడేటువంటి అవకాశం అయితే ఉన్నది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో మీరు అబ్జర్వ్ చేశారంటే డేటా సెంటర్ థీమ్ లోని వర్క్ చేసేటువంటి అనంతరాజ్ స్టాక్ లోనైతే మనకి మార్నింగ్ నుంచి పాజిటివ్ మూమెంటం కనపడింది కదా. దీనికి రీజన్ ఏంటంటే రీసెంట్ గా మీరు చూస్తే ఈ అనంతరాజ్ యొక్క ప్రమోటర్ గ్రూప్ ఓపెన్ మార్కెట్ నుంచి కంటిన్యూస్ గా షేర్స్ నైతే అక్వైర్ చేస్తున్నారు. వీళ్ళు 8th డిసెంబర్ రోజున నియర్లీ 1 lakh షేర్స్ నైతే మార్కెట్ నుంచి అక్వైర్ చేయడం జరిగింది. మళ్ళీ 9th డిసెంబర్ రోజున 70,000 షేర్స్ నైతే అక్వైర్ చేశారు. అగైన్ 10th డిసెంబర్ రోజున 15,000 షేర్స్ ని అక్వైర్ చేసినట్లయితే 11th డిసెంబర్ అంటే నిన్న మళ్ళీ మరొక 15,000 షేర్స్ ని వీళ్ళు ఓపెన్ మార్కెట్ నుంచి అక్వైర్ చేయడం జరిగింది. సో ఎప్పుడైనా సరే ఒక కంపెనీలో ప్రమోటర్స్ వాళ్ళ స్టేక్ ని ఎప్పుడు పెంచుకుంటారు? జనరలీ ఆ స్టాక్ మార్కెట్ లోని ఉండాల్సిన వాల్యుయేషన్ కన్నా కూడా కొంత తక్కువ వాల్యుయేషన్ లో ట్రేడ్ అవుతూ దట్టు కంపెనీ యొక్క గ్రోత్ గురించి ప్రమోటర్ కి ఎక్కువగా ఐడియా ఉంటది కదా. సో ప్రమోటర్స్ కి ఒకవేళ కంపెనీ బాగా గ్రో అవ్వచ్చు అండ్ ప్రెసెంట్ మార్కెట్ లో స్టాక్ తక్కువగా దొరుకుతుందని అనిపించినట్లయితే ఇలా ఓపెన్ మార్కెట్ లో జనరల్ ఎక్విజిషన్స్ అవి చేస్తుంటారు. మైట్ బి వీళ్ళు కూడా అందుకే చేశారా లేదా అన్నది మనం చెప్పలేం. కానీ ప్రమోటర్ సైడ్ నుంచి కంటిన్యూస్ గా 4 days ఈ బయింగ్ కనపడేసరికి ఈ రోజు సెషన్ లో మనకి అనంతరాజ్ స్టాక్ లోని ఆ పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ ఈ రోజు MCX లోని సిల్వర్ 2 lakh మార్క్ నైతే టచ్ చేసింది. లాస్ట్ 1 year గా మనం చూసినట్లయితే సిల్వర్ ప్రైస్ అయితే కంటిన్యూస్ గా పెరుగుతూనే ఉన్నది కదా. ఇంటర్నేషనల్లీ వేరియస్ సెక్టర్స్ లోని సిల్వర్ యూసేజ్ అన్నది పెరగడంతో సిల్వర్ డిమాండ్ అయితే కంటిన్యూస్ గా పెరుగుతుంది. ఈ డిమాండ్ కి తగినట్టుగా సప్లైస్ కొంత లేకపోవడంతో మనకి సిల్వర్ ప్రైస్ లోని మంచి అప్టిక్కే కనపడింది. ఈ సిల్వర్ రిలేటెడ్ గా ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్ వాళ్ళు ఒక డీటెయిల్ రిపోర్ట్ నైతే రిలీజ్ చేశారు. ఒకవేళ మీలో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్నట్లయితే ఒకసారి ఈ రిపోర్ట్ నైతే చూడడానికి ప్రయత్నించండి. సిల్వర్ ని ప్రెసెంట్ ఏ ఇండస్ట్రీస్ లోని యూజ్ చేస్తున్నారు అండ్ గవర్నమెంట్ పాలసీస్ అండ్ టెక్నాలజీ అడ్వాన్స్మెంట్స్ వలన సిల్వర్ పైన ఇంపాక్ట్ ఏ విధంగా ఉండబోతుంది అన్నది వీళ్ళు క్లియర్ గా ఇవ్వడం జరిగింది. లైక్ సోలార్ ఫోటోవాలిటిక్స్ లో కావచ్చు, ఆటోమేటివ్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ లో కావచ్చు, డేటా సెంటర్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో కావచ్చు, వీటన్నిటి వలన సిల్వర్ యొక్క డిమాండ్ ఎలా పెరుగుతుందో అన్నది వీళ్ళు క్లియర్ గా ఇవ్వడం జరిగింది. ప్రెసెంట్ అయితే డిమాండ్ కి తగినట్టుగా సప్లైస్ లేకపోవడంతో మనకి కంటిన్యూస్ గా సిల్వర్ ప్రైస్లు అయితే పెరుగుతున్నాయి. కాకపోతే సిల్వర్ లో ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తుంటారో వాళ్ళ ఒక విషయం అయితే క్లియర్ గా గుర్తుపెట్టుకోవాలి. ఈ సిల్వర్ ప్రైస్లు పెరిగినప్పుడు ఎలాగైతే పెరుగుతాయో అలాగే పడినప్పుడు కూడా సిల్వర్ ప్రైస్లు అలాగే పడుతుంటాయి. ఎందుకంటే మోస్ట్ వాలటైల్ మెటల్ ఇది, గోల్డ్ లా కాదు. సో సిల్వర్ లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఈ రిస్క్ అయితే ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకుని ఇన్వెస్ట్ చేయాలి. ఎందుకంటే పడినప్పుడు ఒకసారి ప్రైస్లు చాలా షార్ప్ గా ఫాలో అవుతాయి కాబట్టి ఒకవేళ ఆ రిస్క్ ని అర్థం చేసుకోకుండా ఎవరైనా గనక సిల్వర్ లో ఇన్వెస్ట్ చేసినట్లయితే నష్టపోయేటువంటి ప్రమాదం అయితే ఉంటుంది. సో ఎవరైతే ఆ సైకిల్ ని కరెక్ట్ గా ప్లే చేయగలరో అటువంటి వాళ్ళే ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ తీసుకోవడం అన్నది బెటర్. అండ్ ఈ సిల్వర్ రిలేటెడ్ గా ఇప్పుడు ఉన్నటువంటి రిపోర్ట్ ఏదైతే ఉన్నదో ఈ రిపోర్ట్ ని ఈ రోజు మన టెలిగ్రామ్ ఛానల్ లో అయితే షేర్ చేస్తాను వీడియోతో పాటు. సో మీలో ఎవరైనా కావాలనుకున్నట్లయితే ఒకసారి డౌన్లోడ్ చేసి ఈ రిపోర్ట్ ని అయితే చదవడానికి ప్రయత్నించండి. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన టీం పెడుతున్నటువంటి ఎఫర్ట్స్ గనక వీడియో చూస్తున్న ఏ పాయింట్ ఆఫ్ టైం లో అయినా మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మేము మిమ్మల్ని అడిగేదోటే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. కమింగ్ టు ఫ్రైడే క్వశ్చన్. లాస్ట్ వీక్ ఫ్రైడే క్వశ్చన్లో భాగంగా మిమ్మల్ని మన పోర్ట్ఫోలియోని కరెక్ట్గా డైవర్సిఫై చేయడం వలన మనం ఏ రిస్క్ని అవాయిడ్ చేయొచ్చు అని చెప్పి మీకు క్వశ్చన్ అడిగా. దీనికి కొంతమంది కరెక్ట్ ఆన్సర్ కూడా చేశారు. సో దీనికి ఆన్సర్ ఏంటంటే మన పోర్ట్ఫోలియోని కరెక్ట్గా డైవర్సిఫై చేసాం అనుకోండి, మనం అన్సిస్టమేటిక్ రిస్క్ ఏదైతే ఉంటుందో ఆ రిస్క్ని అయితే అవాయిడ్ చేయొచ్చు. నౌ కమింగ్ టు దిస్ వీక్ ఫ్రైడే క్వశ్చన్. మీ దగ్గర స్టాక్ ఉన్నది అనుకోండి, ఆ స్టాక్ అరౌండ్ 50 రూపీస్లో ట్రేడ్ అవుతుంది అండ్ ఈ స్టాక్ పైన మీకు యాన్యువల్ డివిడెండ్ 2 రూపీస్ వచ్చింది. సో మీకు ఇప్పుడు దీనిపైన ఎంత డివిడెండ్ ఈల్డ్ వర్కౌట్ అయింది? దీనికి మీకు ఆన్సర్ తెలిసినట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి క్యాలిక్యులేట్ చేసి, లేదా నెక్స్ట్ వీక్ దీని ఆన్సర్ నేను మీకు షేర్ చేస్తాను. నెక్స్ట్ రీసెంట్ గానే మన నరేంద్ర మోడీ గారు మాట్లాడుతూ న్యూక్లియర్ పవర్ సెక్టర్ లోని ప్రైవేట్ పార్టిసిపేషన్ కి అయితే గవర్నమెంట్ అలౌ చేయడానికి చూస్తున్నదని చెప్పి కామెంట్ చేయడం జరిగింది కదా. ఆ టైంలోనే ఒకవేళ దీనికి అప్రూవల్ ఇచ్చినట్లయితే వాల్చంద్ నగర్ ఇండస్ట్రీస్ కావచ్చు, ఎంటీఆర్ టెక్నాలజీస్ కావచ్చు, ఇటువంటి స్టాక్స్ కి అయితే పాజిటివ్ అవుతుందని చెప్పి మనం డిస్కస్ చేసుకున్నాం కూడా. ఈ రోజు మన యూనియన్ క్యాబినెట్ ఈ న్యూక్లియర్ పవర్ సెక్టర్ లో ప్రైవేట్ పార్టిసిపేషన్ కి అయితే అప్రూవ్ చేయడం జరిగింది.
జరిగింది. సో క్యాబినెట్ దగ్గర నుంచి అప్రూవల్ వచ్చిందని చెప్పి ఎప్పుడైతే అనౌన్స్మెంట్ వచ్చిందో దాంతోనే వాల్చంద్ నగర్ ఇండస్ట్రీ స్టాక్ లో ఒక్కసారి మనకి పాజిటివ్ మూమెంట్ కనపడింది. ఈవెన్ వాల్చంద్ నగర్ ఇండస్ట్రీ స్టాక్ అనే కాదు, ఎంటీఆర్ స్టాక్ కూడా కొంత పాజిటివ్ గా రియాక్ట్ అయింది. సో వీళ్ళనే కాదు, నో ఈ న్యూక్లియర్ పవర్ సెక్టర్ లోని ఏవైతే ప్రైవేట్ కంపెనీస్ వచ్చి ఇన్వెస్ట్ చేస్తాయో ఆ కంపెనీస్ అన్నిటికీ కూడా దీనివల్ల బెనిఫిట్ కలుగుతుంది. కాబట్టి ఈ స్టాక్స్ రిలేటెడ్ గా మనం ఇది పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లోని పిఏ ఇండస్ట్రీస్ స్టాక్ లోని మనకి చాలా ప్రెషర్ కనపడింది కదా. దానికి రీజన్ ఏంటంటే ఈ పిఏ ఇండస్ట్రీస్ యొక్క మేజర్ క్లయింట్ అయినటువంటి కుమ్మాయి వాళ్ళు వాళ్ళ ఫైనాన్షియల్ ఇయర్ 26 గైడెన్స్ అయితే కట్ చేయడం జరిగింది. ఫైనాన్షియల్ ఇయర్ 26 లోని వీళ్ళ రెవెన్యూస్ 5% వరకు తగ్గచ్చని, ఆపరేటింగ్ ప్రాఫిట్ 32% వరకు డ్రాప్ అవ్వచ్చు అని చెప్పి వీళ్ళ క్లయింట్ అయితే గైడెన్స్ ఇచ్చారు. సో వీళ్ళ క్లయింట్ యొక్క బిజినెస్ ఇంపాక్ట్ అయింది అనుకోండి, ఏమవుతుంది, క్లయింట్ నుంచి వీళ్ళకి వచ్చేటువంటి బిజినెస్ కూడా తగ్గుతుంది కదా. దానివల్ల ఓవరాల్ గా వీళ్ళ నెంబర్స్ పైన ఇంపాక్ట్ పడచ్చు అని చెప్పి మార్కెట్ లో ఎక్స్పెక్టేషన్స్ బిల్డ్ అవడంతోనే ఈ రోజు సెషన్ లో మనకి పిఏ ఇండస్ట్రీ స్టాక్ లోని ఆ ప్రెషర్ అన్నది కనపడింది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే రిఫెక్స్ ఇండస్ట్రీ స్టాక్ లోని మార్నింగ్ నుంచి చాలా ప్రెషర్ కనపడింది కదా. దానికి రీజన్ ఏంటంటే ఈ రిఫెక్స్ ఇండస్ట్రీస్ వాళ్ళపైన ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ సెర్చ్ ఆపరేషన్స్ అయితే కండక్ట్ చేసింది. దీనిలో ఏవో బయటపడ్డాయి అది ఇది అన్నట్టుగా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ అవి రిపోర్ట్ చేసాయి. మీడియా ప్లాట్ఫామ్స్ దగ్గర నుంచి ఈ న్యూస్ వచ్చేసరికి స్టాక్ లో అయితే మనకంత ప్రెషర్ కనపడింది. దీనికి రిఫెక్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు కూడా ఎక్స్చేంజెస్ కి క్లారిఫికేషన్ రిలీజ్ చేస్తూ December 9th రోజున వీళ్ళ గ్రూప్ కి చెందినటువంటి వేరియస్ లొకేషన్స్ లోని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అయితే సెర్చ్ ఆపరేషన్ స్టార్ట్ చేసింది. ఆ ఆపరేషన్స్ ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. మేమైతే ఇన్కమ్ ట్యాక్స్ అఫీషియల్స్ అడిగినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ప్రొవైడ్ చేస్తూ ఫుల్ ఫ్లెజ్డ్ గా అయితే కోఆపరేట్ చేస్తున్నాం. ఇంకా దీనిలోని ఎటువంటి వర్డిక్ట్ రాకముందే వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ వీళ్ళ రిలేటెడ్ గా తప్పుగా న్యూస్ ని పబ్లిష్ చేస్తున్నాయని చెప్పి వీళ్ళ ఎక్స్చేంజెస్ కి అయితే అప్డేట్ చేశారు. బట్ వీళ్ళపైన ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అసలు సెర్చ్ ఆపరేషన్స్ ఎందుకు కండక్ట్ చేస్తుంది, దీనిలో వీళ్ళు ఏమైనా తప్పులు చేశారా లేదా మనకి త్వరలో తెలిసేటువంటి అవకాశం ఉంది. బట్ ఈ న్యూస్ ని వీళ్ళు రిపోర్ట్ చేయకముందే మీడియాలో వచ్చేసరికి స్టాక్ లో అయితే మనకి బాగానే ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ స్టాక్ లో మనకి చాలా పాజిటివ్ మూమెంటం కనపడింది కదా. దీనికి రీజన్ ఏంటంటే ఈ పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ యొక్క న్యూ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా మిస్టర్ అజయ్ కుమార్ శుక్లా గారిని 5 years కి గాను వీళ్ళు అపాయింట్ చేసినట్టుగా ఎక్స్చేంజెస్ కి అయితే అప్డేట్ చేశారు. ఈ అజయ్ కుమార్ శుక్లా గారు ఎవరైతే ఉన్నారో ఆయనకి హౌసింగ్ అండ్ మార్ట్గేజ్ లెండింగ్ బిజినెస్ లోని 30 years పైన ఎక్స్పీరియన్స్ ఉన్నది. ఈయన టాటా క్యాపిటల్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ తోని లాస్ట్ 16 years గా వర్క్ చేస్తున్నారు. దీనికన్నా ముందు ఈయన ఐసిఐసిఐ బ్యాంక్ మార్ట్గేజ్ బిజినెస్ లో కూడా 7 years పాటు వర్క్ చేశారు. అండ్ అలాగే ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ లో కూడా వర్క్ చేసినటువంటి ఎక్స్పీరియన్స్ ఈయనకున్నది. సో ఇదే ఇండస్ట్రీలోని ఇన్ని సంవత్సరాల నుంచి వర్క్ చేస్తూ చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వ్యక్తిని పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ యొక్క న్యూ ఎండి అండ్ సిఇఓ గా అపాయింట్ చేశారంటే ఈ పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ బిజినెస్ యొక్క గ్రోత్ ని ఫర్దర్ గా స్ట్రాంగ్ గా డ్రైవ్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి మార్కెట్ లో ఎక్స్పెక్టేషన్స్ బిల్డ్ అవడంతోనే స్టాక్ లో మనకి అంత పాజిటివ్ మూమెంటం కనపడింది. ఎప్పుడైనా సరే ఒక కంపెనీలోని మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వ్యక్తిని కనుక అపాయింట్ చేశారనుకోండి, డెఫినెట్ గా అతనికి ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ ఆ కంపెనీ యొక్క గ్రోత్ కు ఉపయోగపడుతుంది అని చెప్పి మార్కెట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఇదే పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ కేసులో కూడా ఈ రోజు జరిగింది. నో ఇక్కడ నుంచి పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ యొక్క గ్రోత్ ని అజయ్ కుమార్ శుక్లా గారు ఎలా డ్రైవ్ చేస్తారన్నది మనం చూడవలసి ఉన్నది. నెక్స్ట్ గ్రాన్యువల్స్ ఇండియా లిమిటెడ్ వాళ్ళ సబ్సిడరీ కంపెనీ అయినటువంటి గ్రాన్యువల్స్ లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ లోని యుఎస్ఎఫ్డే వాళ్ళు జూలై 28th నుంచి ఆగస్ట్ 1st మధ్యన ఇన్స్పెక్షన్ అయితే కండక్ట్ చేశారు. ఈ ఇన్స్పెక్షన్ లో భాగంగా ఇప్పుడు వీళ్ళు ఎస్టాబ్లిష్మెంట్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ అయితే రిసీవ్ చేసుకున్నట్టుగా ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. సో ఈ ఇన్స్పెక్షన్ లో వీళ్ళకి ఎటువంటి అబ్జర్వేషన్స్ రాలేదు. దట్టు ఈఏఆర్ రిపోర్ట్ వచ్చిందంటే ఈ ఇన్స్పెక్షన్ సక్సెస్ఫుల్లీ క్లోజ్ అయినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. సో వీళ్ళకి యుఎస్ఎఫ్డిఏ దగ్గర నుంచి ఎటువంటి అబ్జర్వేషన్స్ రాలేదు కాబట్టి ఇది గ్రాన్యువల్స్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ వారి ఎనర్జీస్ లిమిటెడ్ వాళ్ళ సబ్సిడరీ కంపెనీ అయినటువంటి సంగం సోలార్ 1 ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు గుజరాత్ కచ్ డిస్ట్రిక్ట్ లోని 2 సోలార్ మాడ్యూల్ లైన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని అయితే వీళ్ళు సెటప్ చేశారు. అండ్ ఇక్కడ ఆపరేషన్స్ ని December 12th అంటే ఈ రోజు నుంచి కమెన్స్ చేసినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఓవరాల్ గా ఇక్కడ 2 సోలార్ మాడ్యూల్ లైన్స్ మనం చూసినట్లయితే ఈచ్ లైన్ 750 మెగావాట్ కెపాసిటీతో ఉన్నది. అంటే టోటల్ గా వీళ్ళు 1500 మెగావాట్ కెపాసిటీలోని ఆపరేషన్స్ అయితే స్టార్ట్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఈ కెపాసిటీస్ ఏవైతే వీళ్ళు పెంచుకుంటున్నారో దీని ద్వారా పెరుగుతున్నటువంటి డిమాండ్ అయితే వీళ్ళు క్యాటర్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు కాబట్టి ఇది వారి ఎనర్జీస్ వాళ్ళకి లాంగ్ టర్మ్ లోని పాజిటివ్ కానుంది. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే మేము మిమ్మల్ని అడిగేదోటే మన వీడియోని లైక్ చేయడానికి ప్రయత్నించండి. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే మేము మిమ్మల్ని అడిగేదోటే మన వీడియోని లైక్ చేయడానికి ప్రయత్నించండి. అప్డేట్స్ అయితే వచ్చాయి. దీనిలో ఫస్ట్
నెక్స్ట్ అప్డేట్, రీసెంట్ గా ఇండిగో వాళ్ళ ఫ్లైట్స్ అన్ని కూడా క్యాన్సిల్ అయిపోయి ఆపరేషనల్ డిస్రప్షన్ అయితే ఏర్పడింది కదా. దీనికి రూట్ కాజ్ అనాలిసిస్ చేసేందుకు గాను వీళ్ళు ఎక్స్టర్నల్ ఏవియేషన్ ఎక్స్పర్ట్ అయితే అపాయింట్ చేసినట్టుగా ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. సో ఇక్కడ రూట్ కాజ్ ఏంటన్నది ఆల్మోస్ట్ అందరికీ తెలుసు కదా. సో బట్ స్టిల్ ఏదైతే ప్రాసెస్ ఉంటుందో ఆ ప్రాసెస్ ని ఫాలో అయ్యేందుకు గాను వీళ్ళు ఈ ఎక్స్టర్నల్ ఏవియేషన్ ఎక్స్పర్ట్ కమిటీని అయితే సెటప్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ దీంతో పాటుగా ఇండిగో వాళ్ళపైన సెబీ కూడా రీసెంట్ గా జరిగినటువంటి ఇష్యూ పైన ఇన్వెస్టిగేషన్ అయితే జరపబోతున్నట్టుగా న్యూస్ అయితే వచ్చింది కదా. దానికి వీళ్ళు రెస్పాండ్ అవుతూ సెబీ దగ్గర నుంచి వీళ్ళకి ఇటువంటి కమ్యూనికేషన్ ఏమీ లేదు, ఏదైతే న్యూస్ సర్క్యులేట్ అవుతుందో అది కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కాదని చెప్పి వీళ్ళు ఎక్స్చేంజెస్ కి క్లారిఫికేషన్ ని రిలీజ్ చేశారు. నెక్స్ట్, ల్యాబ్ గ్రౌండ్ డైమండ్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి గోల్డియం ఇంటర్నేషనల్ వాళ్ళు రీటైల్ స్టోర్ ఎక్స్పాన్షన్ కూడా ఈ ఇయర్ లోని స్ట్రాంగ్ గా చేస్తాం అండ్ ఈ రీటైల్ స్టోర్స్ ని ఆరిజియం బ్రాండ్ నేమ్ తోనైతే వీళ్ళు ఆపరేట్ చేయబోతున్నట్టుగా ప్రీవియస్ గానే అనౌన్స్ చేశారు కదా. దీనిలో భాగంగా వీళ్ళు ఆల్రెడీ ఇండియాలోని కొన్ని ప్లేసెస్ లోని స్టోర్స్ ని కూడా ఓపెన్ చేసేసారు. వాటి గురించి మనం ప్రీవియస్ గా కూడా డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు వీళ్ళ 12th స్టోర్ ని చండీగఢ్ లో ఉన్నటువంటి నెక్సస్ ఎలెన్ మాల్ లోనైతే ఓపెన్ చేసినట్లుగా వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. సో స్ట్రాంగ్ గా రీటైల్ స్టోర్ ఎక్స్పాన్షన్ అయితే చేసుకుంటూ వెళ్తున్నారు. వీళ్ళు ఓపెన్ చేస్తున్నటువంటి రీటైల్ స్టోర్స్ కి కస్టమర్స్ దగ్గర నుంచి మంచి రెస్పాన్స్ వచ్చి సేల్స్ గనక బాగా జరిగాయి అనుకోండి, అది గోల్డియం ఇంటర్నేషనల్ వాళ్ళకైతే పాజిటివ్ కానుంది. నెక్స్ట్, శక్తి పంప్స్ వాళ్ళకి కొత్తగా 2 ఆర్డర్స్ వచ్చాయి. దీనిలో ఒక ఆర్డర్ వీళ్ళకి మధ్యప్రదేశ్ ఊర్జా వికాస్ నిగమ్ లిమిటెడ్ దగ్గర నుంచి వచ్చింది. ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 71 crores. అండ్ ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు ఆఫ్ గ్రిడ్ డీసీ సోలార్ ఫోటోవాలటిక్ వాటర్ పంపింగ్ సిస్టమ్స్ అయితే సప్లై చేయవలసి ఉన్నది. అండ్ వీళ్ళకి సెకండ్ ఆర్డర్ జార్ఖండ్ రెన్యూబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ నుంచి వచ్చింది. ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 24 crores. అండ్ ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు సోలార్ వాటర్ పంపింగ్ సిస్టమ్స్ అయితే సప్లై చేయాలి. సో వీళ్ళు కొత్తగా ఏవైతే ఈ ఆర్డర్స్ విన్ అవుతున్నారో దీంతో వీళ్ళ ఆర్డర్ బుక్ కూడా బాగానే గ్రో అవుతుంది కాబట్టి ఇది శక్తి పంప్స్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్, ప్రీ ఇంజనీర్డ్ స్టీల్ కన్స్ట్రక్షన్ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి ఇంటరార్చ్ బిల్డింగ్ సొల్యూషన్ లిమిటెడ్ వాళ్ళకి శ్యామ్ సెల్ అండ్ పవర్ లిమిటెడ్ దగ్గర నుంచి కొత్తగా ఒక ఆర్డర్ వచ్చింది. ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 84 crores. అండ్ ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు ప్రీ ఇంజనీర్డ్ స్టీల్ బిల్డింగ్ సిస్టమ్ డిజైన్, ఇంజనీరింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సప్లై సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేయాలి. అండ్ ఈ కాంట్రాక్ట్ ని వీళ్ళు 12 months లో ఎగ్జిక్యూట్ చేయవలసి ఉన్నది. నెక్స్ట్, రైల్వే పిఎస్యూ కంపెనీ అయినటువంటి రైల్టెల్ వాళ్ళకి మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ గ్రేటర్ ముంబై వాళ్ళ దగ్గర నుంచి కొత్తగా కాంట్రాక్ట్ వచ్చింది. కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 35 crores. అండ్ ఈ కాంట్రాక్ట్ లో భాగంగా వీళ్ళు డిజాస్టర్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ కి 5 years పాటు కాంప్రహెన్సివ్ కమ్యూనికేషన్ సొల్యూషన్స్ అయితే ప్రొవైడ్ చేయవలసి ఉన్నది. నెక్స్ట్, లాయిడ్స్ ఇంజనీరింగ్ వర్క్స్ లిమిటెడ్ వాళ్ళు కొత్తగా డిఫెన్స్ సెక్టర్ లోని ఉన్నటువంటి ఆపర్చునిటీని క్యాటర్ చేసేందుకు గాను వీళ్ళు లాయిడ్స్ అడ్వాన్స్ డిఫెన్స్ సిస్టమ్స్ లిమిటెడ్ అనేటువంటి ఒక సబ్సిడరీ కంపెనీని ఇన్కార్పొరేట్ చేశారు. అండ్ ఈ సబ్సిడరీ కంపెనీ వేరియస్ ఇంటర్నేషనల్ కంపెనీస్ తోని టైఅప్స్ అయితే అనౌన్స్ చేసింది. దీనిలో భాగంగా వీళ్ళు ఎఫ్పివి డ్రోన్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసేందుకు గాను పోలాండ్ కి చెందినటువంటి ఫ్లై ఫోకస్ అనేటువంటి కంపెనీతోని స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ని అనౌన్స్ చేశారు. దీంతో పాటు మెరైన్ అండ్ అండర్ వాటర్ సిస్టమ్స్ రిలేటెడ్ గా పోలాండ్ కే చెందినటువంటి క్లివర్ పొలస్కా అనేటువంటి కంపెనీతోని టైఅప్ అనౌన్స్ చేయడం జరిగింది. అండ్ అలాగే రాడార్ టెక్నాలజీస్ తో పాటు వేరియస్ అదర్ సర్వీసెస్ రిలేటెడ్ గా వేరియస్ గ్లోబల్ కంపెనీస్ తోనైతే టైఅప్స్ చేసుకున్నట్టుగా వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. ఓవరాల్ గా ఈ టైప్స్ ద్వారా టెక్నాలజీ ట్రాన్స్ఫర్స్ అవి చేసుకుని 2 కంపెనీస్ కలిపి మన ఇండియా అండ్ ఓవర్సీస్ మార్కెట్స్ కోసం అని చెప్పి డిఫెన్స్ సెక్టర్ రిలేటెడ్ గా వర్క్ చేయబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మంచ్ గైస్. అండ్ ఈరోజు డైలీ మంచ్ క్లోజ్ చేసే ముందు మనం వర్కౌట్స్ విషయంకి వచ్చేసరికి నిన్న ఆల్మోస్ట్ 1.5 hour షోల్డర్ వర్కౌట్స్ అయితే చేశాను. మీరేం వర్కౌట్స్ చేశారో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. అండ్ ఈరోజు డైలీ మంచ్ షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని లైక్ చేస్తూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్ అండ్ హ్యాపీ వీకెండ్.